ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ దోస్త్ ద్వారా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, మీ డిగ్రీ కోర్సెస్ తర్వాత ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, లైక్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో, మీరు డిగ్రీలో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ లో డిగ్రీ తర్వాత బీఎడ్ చేయాలి. సో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి. సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ, సో టీటీసీ అన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న డైట్ అన్న ఒకటే. సో అది ఇంటర్మీడియట్ తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది. డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు గవర్నమెంట్ టీచర్ కి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్ తర్వాత. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసి డిగ్రీ తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు డీసెట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండ్ బీఎడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో మీకు గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఉంటాయి. సో డీసెట్ ఆర్ టీటీసీ అనేది 1st to 5th క్లాస్ కి మాత్రమే ఎలిజిబుల్. సో దానికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే డిగ్రీ తర్వాత డైరెక్ట్ బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది చేద్దాం అనుకుంటే మీకు గవర్నమెంట్ స్కూల్స్ లలో 6th to 10th క్లాస్ కి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అందులో మనకు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ అంటారు. సో మనకి ఎలా అయితే 10th క్లాస్ లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయో ప్రతి సబ్జెక్ట్ కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో డిగ్రీ తర్వాత మీరు 2 years బీఎడ్ చేయాలి. ఆ బీఎడ్ చేసే ప్రాసెస్ లో మీరు బీఎడ్ ఎందులో చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్ మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీరు డిగ్రీలోనే ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటే మీ డిగ్రీలో తీసుకునే ఆప్షనల్స్ బట్టి మీరు బీఎడ్ చేయాలి. బీఎడ్ లో చేసిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సబ్జెక్టే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మనకు బీఎడ్ గురించి చెప్తాను. సో టీటీసీ గురించి చెప్పాను ఎందుకంటే డిగ్రీ తర్వాత ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాకు ఎవరైతే ఈ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీరు 6th to 10th క్లాస్ కి చెప్పే ప్రాసెస్ లో మీరు 2 సబ్జెక్ట్స్ చెప్పాలి. సో మీరు 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే ఉంటాయో 2 సబ్జెక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఇప్పుడే మీరు ప్రాపర్ గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. లేదంటే ఒకటే గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీకు నచ్చిన ఆప్షన్ సబ్జెక్ట్ ఇప్పుడు తీసుకోకపోతే మీరు లైక్ ఎక్స్ట్రా పీజీ చేయాలి. సో డిగ్రీ 3 years, బీఎడ్ 2 years, మళ్ళీ బీఎడ్ చేసిన తర్వాత మీరు 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మళ్ళీ ఒక పీజీ చేయాలి. సో అప్పుడు ఆ 2 years వేస్ట్ చేసే బదులు ఇప్పుడే మీరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే మీకు నచ్చిన ఏవైతే కాంబినేషన్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకోవాలి. వేరే తీసుకోవచ్చు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో గవర్నమెంట్ టీచర్ సైడ్ కావచ్చు, ఈ ఆప్షన్ సబ్జెక్ట్స్ కావచ్చు, వేరే ఇతర కోర్స్ ఏమైనా గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, మీరు నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్న వాళ్ళు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో గైడెన్స్ కి 100 rupees తీసుకోవడం జరుగుతుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ అండ్ కాల్స్ చేయొచ్చు. సో వాళ్ళకు మాత్రమే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 rupees తీసుకోవడం జరుగుతుంది. సో కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయను. సో మెసేజ్ తీసుకొని గైడెన్స్ తీసుకున్న వాళ్ళకు మీకు ఏ డౌట్ ఉన్నా నాట్ ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిఎడ్, బీఎడ్, వేరే ఇతర కోర్సెస్ అన్ని డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఒకటి బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బీఎడ్ గురించే మాట్లాడతా, టీటీసీ డీసెట్ గురించి ఇందులో మాట్లాడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డిగ్రీ చేసే వాళ్ళు మీరు డిగ్రీ తర్వాత బీఎడ్ తీసుకోవచ్చు, డిఎడ్ కూడా తీసుకోవచ్చు. సో ఆఫ్టర్ 3 years ప్రాసెస్ ఇది. కానీ 3 years ప్రాసెస్ తర్వాత మళ్ళీ మీరు బీఎడ్ చేసిన తర్వాత మీకు ఇందులో ఆప్షన్ సబ్జెక్ట్ లేకపోతే మళ్ళీ 2 years వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు 1 by 1 చెప్తాను. సో ఒక 1 point ఏంటంటే మనకు 10th లో ఎలా అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ కావాలి. సో ప్రతి సబ్జెక్ట్ కి టీచర్ అవ్వాలంటే వాళ్ళు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో మెయిన్ మన డిగ్రీలో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు, ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. ఆ సబ్జెక్ట్స్ మనకు డిగ్రీలో ఉంటే ఆ జాబ్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇప్పుడు 1 by 1 చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు. సో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది మ్యాథ్స్ కి. సో మ్యాథ్స్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ బీఏ చేసే వాళ్ళు ఎలిజిబులే, బీఎస్సీ చేసే వాళ్ళు కూడా మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు. కానీ మీ డిగ్రీలో మీరు ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటారో, లైక్ దోస్త్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటారు కదా. సో మీరు బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, మీ డిగ్రీలో 3 years, 1st, 2nd, 3rd years లో మ్యాథ్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. అంటే మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి, మిగతా ఏమున్నా పర్లేదు కానీ మ్యాథ్స్ అయితే ఉండాలి. సో అప్పుడు మీరు బీఏ, బీఎస్సీ వాళ్ళు మ్యాథ్స్ టీచర్ కి ఎలిజిబుల్ అవుతారు. సో డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ వీటి మీద పీజీ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాథ్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ బీసీఏ. సో బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే, కాకపోతే వాళ్ళకు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండాలి. సో బీసీఏ ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండాలి. బీసీఏ చేసిన వాళ్ళు మీరు మ్యాథ్స్ కి ఎలిజిబుల్. సో బీఏ, బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎలిజిబుల్. బీసీఏ
ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు మీరు మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, మ్యాథ్స్ టీచర్ కి ఎలిజిబుల్. సో డిగ్రీలో మ్యాథ్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. ఇది ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ కి. మిగతా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఈ బీటెక్ గురించి అవసరం లేదు, ఓన్లీ డిగ్రీ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది మ్యాథ్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలంటే మీరు డిగ్రీలో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ గా ఫిజికల్ సైన్స్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీలో ఉంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రా పీజీ చేయాల్సిన అవసరం లేదు. సో ఫిజిక్స్ ఉండి కెమిస్ట్రీ లేకపోయినా, కెమిస్ట్రీ ఉండి ఫిజిక్స్ లేకపోయినా, ఏ సబ్జెక్ట్ మీద అయితే లేదో ఆ సబ్జెక్ట్ మీద పీజీ చేయాలి. బిఎడ్ చేస్తారు, కానీ పీజీ కూడా చేస్తేనే అప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్, లేకపోతే ఒకటే జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఎవరైతే బీఎస్సీ చేస్తున్నారో, ఇప్పుడు బీఎస్సీ ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ. సో ఇక్కడ నేను ఏమన్నాను, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉంటే డైరెక్ట్ మీరు బిఎడ్ ఫిజికల్ సైన్స్ టీచర్ కి ఎలిజిబుల్, డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉన్న వాళ్ళు. సపోజ్ కొంతమంది ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉండదు, కెమిస్ట్రీ ఉన్న ఫిజిక్స్ అట్లా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ మీరు పీజీ చేయాలి ఫ్యూచర్ లో. అట్లా చేస్తా అనుకుంటే తీసుకోవచ్చు ఒక్కొక్క ఆప్షన్ సబ్జెక్ట్. సో డిగ్రీలో మనకు 3 ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండేటట్టు చూసుకోండి. సో బీఎస్సీ వాళ్ళు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్, మిగతాది ఏదున్నా మీరు ఫిజికల్ సైన్స్ టీచర్ కి ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బీటెక్ అవసరం లేదు. సో ఓన్లీ బీఎస్సీ వాళ్ళు మాత్రమే ఈ ఫిజికల్ సైన్స్ తీసుకునడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచర్ అవ్వాలంటే బీఎస్సీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్, వేరే కోర్సెస్ చేసే వాళ్ళు, వేరే డిగ్రీ వాళ్ళకు నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో బయాలజీ టీచర్ అవ్వాలంటే ఎవరు ఎలిజిబుల్, మీ డిగ్రీలో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉండాలో చెప్తాను. సో బయాలజికల్ సైన్స్ బీఎస్సీ హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్. అంటే బీఎస్సీలో మీకు బాటనీ జువాలజీ, ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ. సో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. సో మీకు ఎలా అయితే డిగ్రీలో 3 ఆప్షన్స్ ఉంటాయో మీరు ఏవన్నా తీసుకోండి, కానీ బాటనీ జువాలజీ ఉండేటట్టు చూసుకోండి బయాలజికల్ సైన్స్ చెప్పాలంటే. సో బాటనీ జువాలజీ ఉంటే మీరు డైరెక్ట్ గా బయాలజికల్ సైన్స్ టీచర్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ బాటనీ ఉంది, లైక్ ఎగ్జాంపుల్ బీటీజెడ్సీ ఉంది, బయోటెక్నాలజీ జువాలజీ కెమిస్ట్రీ. మీరు బీఎడ్ చేశారు డిగ్రీ తర్వాత, బయాలజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఏంటి, బాటనీ అండ్ జువాలజీ ఉంటేనే మీరు బయాలజికల్ సైన్స్ టీచర్. ఇప్పుడు మీకు బయోటెక్నాలజీ ఉంది, జువాలజీ ఉంది, బయాలజీ లేదు. సో బయాలజీ లేకపోతే ఎంఎస్సీ మీరు బాటనీ లేదు. సో బాటనీ మీద ఎంఎస్సీ చేస్తేనే ఎలిజిబుల్. సో ఎవరైతే బయాలజికల్ సైన్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో బీఎస్సీలో బాటనీ జువాలజీ 2 ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది బీఎస్సీ. అండ్ బీసీఏ వాళ్ళు కూడా ఈ బయాలజికల్ సైన్స్ టీచర్ కి ఎలిజిబుల్ అవుతారు. సో బీసీఏ ప్లస్ బయాలజికల్ సైన్స్ ఎట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్ లో మీకు బయాలజికల్ సైన్స్, బయాలజీ కావచ్చు అలాంటి సబ్జెక్ట్స్ ఉండి బీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో బయాలజికల్ సైన్స్ టీచర్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బీఎస్సీలో బాటనీ జువాలజీ ఉండాలి. బాటనీ ఒకటే ఉంది, జువాలజీ ఒకటే ఉంది, వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలిజిబులే. కాకపోతే మళ్ళీ పీజీ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయితే డిగ్రీలో లేదో వాటి మీద చేస్తేనే ఎలిజిబుల్. అందుకే ఇప్పుడే బాటనీ జువాలజీ ఉండేటట్టు చూసుకోండి. సో బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే బయాలజికల్ సైన్స్ కి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మిగతా వాళ్ళు ఈ బయాలజికల్ సైన్స్ కి నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ సోషల్ టీచర్. సో సోషల్ టీచర్ అవ్వాలంటే మీ డిగ్రీలో ఎలాంటి ఆప్షన్ సబ్జెక్ట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్. సో ఫస్ట్ బిఏ అండి. సో ఎవరైతే బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో చేస్తున్నారో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ లో లైక్ సోషల్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి. పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్. సో ఏవన్నా 2 ఉంటే సరిపోతుంది, మిగతాది ఏదన్నా తీసుకోవచ్చు. సో మినిమం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే 3 కూడా తీసుకోవచ్చు, కానీ మినిమం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషల్ సైన్స్ కి సంబంధించి ఉండాలి, మిగతాయి ఏదన్నా తీసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు మీరు బీఎడ్ చేసిన తర్వాత మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు దీని మీద. అండ్ బీఏ చేసిన వాళ్ళు సోషల్ టీచర్ కి ఎలిజిబుల్. బీకామ్. సో బీకామ్ చేసిన వాళ్ళు కూడా మీరు సోషల్ టీచర్ కి ఎలిజిబుల్. మీకు డైరెక్ట్ బీకామ్ ఆప్షన్ ఉంటాయి కదా, బీకామ్ జనరల్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎలిజిబుల్. నెక్స్ట్ బీబీఎం, బీబీఏ, బీసీఏ వీళ్ళు కూడా సోషల్ టీచర్ కి ఎలిజిబుల్. కానీ మీ ఇంటర్మీడియట్ లో సోషల్ సైన్స్ కి సంబంధించిన ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, అంటే ఇంటర్ లో మీకు సోషల్ సైన్స్ కి సంబంధించిన గ్రూప్స్ ఉండాలి, అంటే సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో బీఏ వాళ్ళు ఎలిజిబుల్, బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్, బీబీఏ అండ్ బీసీఏ, బీబీఎం వాళ్ళు ఇంటర్మీడియట్ లో సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎలిజిబుల్. సో వీళ్ళు మాత్రమే సోషల్ టీచర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను బీఎస్సీ చేసిన, సో బీఎస్సీ నేను సోషల్ టీచర్ అవ్వాలి అనుకుంటున్నా అంటే అవ్వలేను. సో డిగ్రీలనే మీరు చేస్తే బీఏ, బీబీఏ, బీసీఏ ఇలాంటి కోర్సెస్ చేస్తేనే సోషల్ టీచర్ ఎలిజిబుల్. నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ నాకు సోషల్ టీచర్ అవ్వాలనుకుంటే నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మీరు బీఏ, బీబీఎం ఇవి తీసుకొని నేను మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటే నాట్ ఎలిజిబుల్. మీరు డిగ్రీలోనే చూస్ చేసుకోవాలి ఎలాంటి టైప్ ఆఫ్ టీచర్ అవ్వాలనుకుంటే. ఇప్పుడే డిసైడ్ అవుతేనే మీరు బాగుంటుంది. మళ్ళీ మీరు డిగ్రీ అయిన తర్వాత నాకు ఇప్పుడు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇప్పుడు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అంటే కుదరదు. సో నెక్స్ట్
ఇవి 4. సో 4 మెయిన్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఇవి 4 మెయిన్ సబ్జెక్ట్స్. మళ్ళీ మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి తెలుగు ఉంటుంది. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది. వేరే స్కూల్స్లలో కొంతమందికి ఉర్దూ అలాంటివి కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్ డైరెక్ట్ ఎలిజిబిలిటీ చెప్తాను, ఇండైరెక్ట్ ఎలిజిబిలిటీ కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇంగ్లీష్లో ఇప్పుడు మీరు డిగ్రీలో ఏవైతే 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్ ఇలా తీసుకుంటారు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీ, బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్. మీరు డిగ్రీలో తీసుకున్నట్టు లాంగ్వేజెస్, తెలుగు, హిందీ అవి లాంగ్వేజెస్, అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావు. సో డైరెక్ట్ ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే మనకు డిగ్రీలో ఎలా అయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో ఒకటి ఇంగ్లీష్ ఉంటే మీరు డైరెక్ట్ గా బీఎడ్ ఇంగ్లీష్ లో చేసిన తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్. లాంగ్వేజ్ గా ఉంటే బీఎడ్ తర్వాత మళ్ళీ పీజీ చేయాలి ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే. సో ఇప్పుడు మన తెలంగాణలో దోస్త్ ద్వారా 1 or 2 కాలేజెస్ లోనే మీకు ఇంగ్లీష్ లిటరేచర్ డైరెక్ట్ ఒక ఆప్షన్ సబ్జెక్ట్స్ గా 1 or 2 కాలేజ్ లో ఉంటుంది. నార్మల్ అన్ని డిగ్రీ కాలేజెస్ లో లాంగ్వేజ్ గానే ఉంటుంది. సో మీరు దోస్త్ ద్వారా అయితే ఇది 1 of the ఆప్షనల్ అయితే తీసుకోలేరు. సో మీకు కానీ ఇంగ్లీష్ టీచర్ ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోవచ్చు బీఎడ్. సో బీఎడ్ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేస్తేనే మీరు ఎలిజిబుల్. ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకు ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటుంది ఇంగ్లీష్ లిటరేచర్. సో ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళకు కొద్దిగా ప్లస్ అడ్వాంటేజ్. ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ డైరెక్ట్ పీజీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బీఎడ్ లోనే మీకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు మీరు ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడే అవ్వాలనుకుంటే మీరు ఇప్పుడే డిగ్రీలో ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోండి, మళ్ళీ 2 years వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా వాళ్ళు నార్మల్ డిగ్రీ చేసే వాళ్ళు మీరు ఎంఏ ఇంగ్లీష్ చేస్తేనే ఇంగ్లీష్ టీచర్ కి ఎలిజిబుల్, లేదంటే ఒకటే జాబ్ కి ఎలిజిబుల్. సో బీఎడ్ చేసే వాళ్ళకి 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది. ఆ 2 ఉండాలంటే డిగ్రీలో ఆ 2 సబ్జెక్ట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇంగ్లీష్ అయితే ఇట్లా డిగ్రీలో ఇంగ్లీష్ లేకపోతే పీజీ చేయాలి, డిగ్రీలో ఇంగ్లీష్ ఉంటే అవసరం లేదు 2 years బీఎడ్ చేసిన తర్వాత. సో ఇంగ్లీష్ ఎట్లుండాలి, లాంగ్వేజ్ గా కాదు ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉండాలి. సో ఇది ఇంగ్లీష్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 6th ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇప్పుడు ఎలా అయితే ఇంగ్లీష్ ఉందో తెలుగు, హిందీ, ఉర్దూ, సో ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మీరు టీచర్ గా అవ్వచ్చు. సో మెయిన్ గా ఇక్కడ మీరు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇంగ్లీష్కి ఎలా అయితే చెప్పానో మీకు మెయిన్ గా తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, 3 ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఒక మెయిన్ సబ్జెక్ట్ ఇది ఉంటేనే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, సో ఇలాంటి జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ లాంగ్వేజ్ గా తీసుకున్నారు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంది, లాంగ్వేజ్ గా ఉంటే బీఎడ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ దాని మీద పీజీ చేయాలి. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ లైక్ ఉర్దూ కావచ్చు, మీరు మరాఠీ, ఇవేవైతే లాంగ్వేజ్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటే మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు, లాంగ్వేజ్ గా ఉంటే పీజీ చేయాలి. సో ఈ విధంగా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఒకటే థంబ్ రూల్ అండి, మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటే మ్యాథ్స్ అనేది మీ డిగ్రీలో ఉండాలి 3 years లో. మీరు ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 years లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి. మిగతా ఇంకొక ఆప్షన్ సబ్జెక్ట్ ఏదైనా ఉండాలి, మనకు సంబంధం లేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ పక్కా ఉండాలి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ 3 ఆప్షన్ సబ్జెక్ట్ లో బాటనీ, జువాలజీ పక్కా ఉండాలి 3 years లో, అప్పుడు డైరెక్ట్ బయాలజికల్ సైన్స్ టీచర్ కి ఎలిజిబుల్. అదే సోషల్ స్టడీస్ అనుకోండి, మీరు BA తీసుకుంటే మినిమం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకు సోషల్ సైన్స్ కి సంబంధించింది ఉండాలి. బీకామ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే మీకు డిగ్రీ 3 ఆప్షనల్ సబ్జెక్ట్ లో డైరెక్ట్ ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్ బీఎడ్ చేసుకుని గవర్నమెంట్ టీచర్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గా ఉంది, ఇంగ్లీష్ ఆప్షన్ సబ్జెక్ట్ కి లేదు, బీఎడ్ తర్వాత ఇంగ్లీష్ లో పీజీ చేస్తేనే ఆ జాబ్ కి ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్, తెలుగు కావచ్చు, హిందీ, మరాఠీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటే బీఎడ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎలిజిబుల్ ఉంటుంది. మనకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ గా లేదు, లాంగ్వేజ్ గా ఉంటే మళ్ళీ బీఎడ్ తర్వాత పీజీ చేయాలి అందులో, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా ఎవరైతే ఈ 6 సబ్జెక్ట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉంటే దాని మీద బీఎడ్ చేయాలి, బీఎడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీలో లేని సబ్జెక్టు బీఎడ్ లో చేశారు, ఆ బీఎడ్ దాని మీద పీజీ చేయాలి, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్, ఒకటే జాబ్ కి ఎలిజిబుల్.
రెండో జాబ్ కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే పీజీ చేయాలి. సో అందుకే ఇప్పుడే ప్రాపర్గా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సో ఇది బీఎడ్. ఎవరైతే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేను నార్మల్గా డిగ్రీ చేస్తే నాకు నచ్చినాయి, దాని తర్వాత నేను టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నా, బీఎడ్ కాకపోతే డిఎడ్ చేసుకోవచ్చు, అంటే టీటీసీ. సో ప్రైమరీ వాళ్ళకి చెప్పడం, 1st to 5th క్లాస్కి చెప్పాలంటే ప్రతి డిస్టిక్లో మీ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే టీటీసీ అన్న వేసుకోవచ్చు, బీఎడ్ అన్న వేసుకోవచ్చు. సో బీఎడ్కి డిగ్రీ క్వాలిఫికేషన్, టీటీసీకి ఇంటర్మీడియట్. సో డిగ్రీ తర్వాత మీరు చేసుకోవచ్చు, అండ్ టీటీసీ కూడా వేసుకోవచ్చు, బీఎడ్ కూడా వేసుకోవచ్చు. సో 2 కోర్సెస్ చేసుకుంటే వన్ ఆఫ్టర్ వన్ చేసుకోవాలి. సో టీటీసీ తర్వాత బీఎడ్ అన్న వేసుకోవచ్చు, బీఎడ్ తర్వాత టీటీసీ అన్న వేసుకోవచ్చు. సో ఇవి 2 వేసుకుంటే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో టీటీసీకి అయితే ఇలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఏముండదు. మీ ఇంటర్మీడియట్ ఎందులో అయినా ఇంటర్మీడియట్ చేయండి, మీరు డైరెక్ట్ ప్రైమరీ టీచర్ అవుతారు. సో దాన్నే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటారు. బీఎడ్, సో స్కూల్ అసిస్టెంట్కే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి, సో ఇప్పుడే ప్రాపర్గా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, టీచింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రాపర్గా తీసుకోండి, లేకుంటే 2 years వేస్ట్ అవుతుంది, ఒక జాబ్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఇప్పుడే తీసుకుంటే మీకు మంచిగా 2 years సేవ్ అవుతుంది, 2 గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే బీఎడ్ చేసి ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, గైడెన్స్ కోసం మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, ఫ్యూచర్లో మీ అబ్బాయి కావచ్చు, మీ డాటర్ కావచ్చు, టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయండి ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి. సో వేరే ఏమన్నా ఇతర కోర్సెస్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.